సేవింతునయా నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్నే సేవింతునయా నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయా ఇస్సాకును కాపాడుటకు గొర్రెను రాశావు మమ్మును కాపాడుటకు నీవు బలిగా మారావు ఇస్సాకును కాపాడుటకు గొర్రెను రాశావు మమ్మును కాపాడుటకు నీవు బలిగా మారావు నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధిస్తును నిన్నే ఈ స్తుతి నీకే నా యేసుదేవా మనసారా నిన్నే సేవింతును నా మనసారా నిన్నే సేవింతును పరలోక దూతాల స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా పరలోక దూతాల స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసారా నిన్నే సేవింతును జగతికి పునాది నీవని నాలోన ఊపిరి నీదేనని జగతికి పునాది నీవని మాలోన ఊపిరి నీవేనని మా పోషకుడవు నీవేనని మా కాపరివి నీవేనని మా పోషకుడవు నీవేనని మా కాపరివి నీవేనని మా హృదయాలలో ఉండాలని నీ సాక్షిగా మేము బ్రతకాలని ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసారా నిన్నే సేవింతును మా మనసారా నిన్నే సేవింతును
వందనాలు. మరి ఆత్మీయ తల్లిదండ్రులకు నా ప్రత్యేకించి వందనాలు. చిన్నయ్య గారికి కూడా వందనాలు. మరి లక్షవారము ఉదయం 7:30 కల్లా నేను ఆటో దింపుగా నా బండిలో లేడీస్ ఉన్నారు. మరి ఇటుపక్క అటుపక్క కూడా ఆడలు కూర్చొని ఉన్నారు. మరి ప్రయాణం చేస్తుండగా సడన్గా ఆమె నా పక్కనే కుడివైపు ఉన్న ఆమె జారిపోయింది. బండి జారిపోతే పక్కన సైడ్ రాడ్లు ఉంటాయి కదా, ఆ రాడ్లు పట్టుకొని ఆమె ఏలబడుతుంది. వాళ్ళను బండి అనుకున్న ఏలబడిపోయినాయి కాలు. కానీ కాలు భూమికి మొయ్యకుండా ఆమె ఈ రాడ్లు పట్టుకుని అలా సైడ్కి ఏలబడిపోతే ఇక్కడి నుంచి అంత దూరం వరకు వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత నేను చూశాను ఆమె నోటంటే మాట రాలేదు. పక్కన ఆమె ఏంటన్నాను. ఈలోపు అక్కడికి వెళ్ళేసరికి ఆఫీస్ అమ్మ ఏమమ్మ ఇలా చేసామంటే నాకు చెప్పులు జారిపోయి 2 ఇలా అనేసరికి అటు జారిపోయాను. ఈ చెప్పులు మాటకేం కానీ నా ప్యానాలు ఇవాళ తీసాము, ఎంత బాధపడ్డాను మేము. సడన్గా నువ్వు అవి పట్టుకున్న పనికి వచ్చింది, నాపది నా పరిస్థితి ఏంటో ఉన్నాను అనేసి ఆమెకు చెప్పులు. ఆ చెప్పులు ఎలాగొన్నాయి అంటే మన రేకులు ఎలాగొంటాయి పలాసగా అలాగొన్నాయి 50 వేలు. అలాంటి చెప్పులు వేసుకుని వచ్చింది. 2 చెప్పులు జారిపోయాయని కింద దిగిపోయింది ఏంటో మరి. కానీ 2 కాలు దిగిపోయినాయి కిందకి. మేలబడి ఈడ్చుకొని వచ్చాను. అలాగా ఏమీ అవ్వలేదు ఆమెకి. ఇంకా అక్కడి నుండి వచ్చాను, వాళ్ళు తిప్పేసి వచ్చాను. వెంటనే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది నవోదయ స్కూల్ దగ్గర. ఇక అటు నుండి వస్తాను నేను. నా వెనక నా ముందరే వచ్చినాను. వాళ్ళు ఏదో డింకర్లో బైక్ తోటి వస్తుండగా సడన్గా బండి తిప్పేసరికి నేను అటు వెళ్ళిపోయాను. నా పక్కన వెనక్కి ఎవరైనా ఉంటే వాళ్ళు నేను గుద్దిద్దును, నేనేమో వీళ్ళు గుద్దిడం అయిపోయాను. అయితే వీళ్ళు నేను తప్పించి ఆ సైడ్లో నాకు వెళ్ళిపోయాను. నా వెనక్కి ఎవరో ఐస్ బ్యాండ్ అతను వస్తాను. ఆయన పెద్ద గ్యాగ్ వేసాడు. వాళ్ళకి మీ ప్యానలో ఆయన చేతులు పోవాల్సిందని అనేసి ఆయన గట్టిగా గద్దించడానికి వాళ్ళని కొంచెం ఆయనతో బయటనేసి ఏదో మెల్లి బతిమని. నిజంగా ఆ రోజు నేను బండి వదులుతాను కానీ లక్షవారము 3 ఆపదలు నాకు దేవుడు సహాయం చేసాడు. ఆయన నిజంగా ఇప్పుడు పాటపడే మేలు చేయక ఆయన ఉండలేడు. నిజంగా నేను చెప్తాను, నేను ప్రార్థన చేసుకునే ఉంటాను దేవుడికి. నా తండ్రి నన్ను రక్షించాడు. నేనేమైపోతున్నాను ఏంటని టెన్షన్ పడిపోయాను. ఇన్ని ఆపదలు దేవుడు నన్ను కాసి కాపాడాడు. మాతో ఉండాలని దేవా ఇష్టపడుతున్న ప్రభు నీ పొందనాలు. ఏ మరిష్టం లేనప్పుడు ప్రభు దేవా నీ పొందనాలు. దేవా నీ రక్తంతో నీ సొత్తుగా మమ్మల్ని కొనుక్కొని ప్రభా దేవాన్ని సొత్తు ప్రభు కొరకే వందనాలు. స్తోత్రాలు ప్రతి ఒక్కరు దేవుడికి చెప్తాం. ఎవరు అభివృద్ధి చూడదు దేవుడికి చెప్తాం. దేవుడు చేసిన మేలు కొరకు చెప్తాం. గొప్ప దేవుడా నీకు వందనాలు. సర్వశక్తి వెలుగు దేవా నీకు వందనాలు. గట్టిగా సక్కలు దేవుడు అనుకోవాలి. నిశ్చయాన్ని వందనాలు నిశ్చయాన్ని వందనాలు. పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో అద్భుతంగా ఆరాధించారు. దేవుడు దేవుడు ఆత్మతో ప్రతి ఒక్కరిని పూర్తిగా ఆరాధన చేస్తాం. మనసుకి హృదయపూర్వకంగా కాబట్టి గొప్ప దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం ఆరాధన చేద్దాం. మనసు విప్పి హృదయపూర్వకంగా ఆయనకు ఆరాధన సమర్పణ చేద్దాం. నిండు మనసుతో ఆయనకు ఆరాధన సమర్పణ చేద్దాం. నా పూర్ణ మనసుతో ఆరాధించం, నా పూర్ణ బలముతో సేవించెదం. నా పూర్ణ మనసుతో ఆరాధించం, నా పూర్ణ బలముతో సేవించెదం. ప్రతి ఒక్కరు ఆరాధన సమర్పించారు. అందరూ మోకళ్ళు
ఆయన ఆదివారం ఈ క్షణం వరకు మమ్మల్ని ఎంతగానో ఆయన కాపాడి రక్షించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ఈ క్షణంలో ప్రభువా నేను ఆరాధించడానికి, నేను గణపరచడానికి, నేను మహింపరచడానికి ప్రభువా మాకు ఇచ్చిన అవకాశాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా గొప్ప తండ్రి నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ధవలవర్ణుడా రత్నవర్ణుడా 10,000 మందిలో పోర్చదగిన మా గొప్ప దైవమా నీకే లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీకు సాటైన వారు ఎవరు లేరు తండ్రి, నీతో సమం ఎవరు లేరు దేవా. నాయన నీవే నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, నిజరక్షకుడు తండ్రి. నీకే వందనాలు. అట్టి మంచి దేవుడు మీరు మాకు దొరికినందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాన్న. తండ్రి నేను నీ సన్నిధిలో మేము ఎలా నేను ఆరాధిస్తున్నామంటే కేవలం నేను కృప తండ్రి. నాన్న నీకే వందనాలు. నీ పాద ధూళికి కూడా పరికరాన్ని మమ్మల్ని కృప ఎంతగానో ప్రేమిస్తున్నావు దేవా. నీ వందనాలు తండ్రి. నాయన మీ ముదుము వచ్చే వరకు తండ్రి నాయన మమ్మల్ని ఎత్తి పట్టుకుంటాను సెలవిచ్చిన దేవుడు తండ్రి. నీ వందనాలు కృప. నాయన మా పాపాన్ని తండ్రి నాయన నువ్వు క్షమించి కృప. నాయన శిలువ మన్నాను ఉందిన విధానం కొరకే నీ వందనాలు తండ్రి. నాయన నువ్వు చేసిన మేలుకే ఏమి ఇవ్వగలం దేవా. నీ వందనాలు తండ్రి. నాయన స్తోత్రములు కృప. నాయన ఆరాధనకు యోగ్యుడా నీకే వందనాలు. ఆది సంబోధుడా నీకే వందనాలు. నాయన నువ్వు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన కృప కలిగిన మా యేసయ్య నీకే వందనాలు 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 వందనాలు. సర్వోన్నతుడా నీకే వందనాలు నాయన. పరిశుద్ధుడనే నిత్యము స్తుతింపబడుచున్న మా యేసయ్య నీకే వందనాలు నాయన. కృపా కనికరం కలిగిన యేసయ్య నీకే వందనాలు. సర్వోన్నతుడా నీకే వందనాలు. సర్వకృప కలిగిన మా యేసయ్య నీకే వందనాలు నాయన. ఈ భూమిని నాయన సృజించిన మా యేసయ్య నీకే వందనాలు నాయన. నీకే వందనాలు వందనాలు. కృప కలిగిన మా యేసయ్య కృపా సత్య సంపూర్ణుడా నీకే వందనాలు. స్తోత్రములు నాయన. తండ్రి అని పిలగడందుకు కూడా మేము అరుగులము కాదు నాయన. నీకు వందనాలు స్తోత్రములు నాయన. మమ్మల్ని బలపరిచే దేవుడు నాయన, మమ్మల్ని సేవ తీర్చే దేవుడు ప్రభు నీకు వందనాలు స్తోత్రములు నాయన. నీ ఘనమైన కార్యాలు బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము నాయన. నాయన నీకు వందనాలు. పరిశుద్ధ నాన్నగారు నీకు వందనాలు. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. అద్దము వలె దిద్దును మమ్మున్ అగ్ని అయి కాల్చెను చెత్తను. సరళ పరిస్థితిలో నిత్యంగా కూర్చోన్న కర్మ అన్నింటిగా వెనకాల కూర్చోకుండా అందరూ ఆసక్తితో కూర్చున్నారు కనుక చాలా అందంగా ఉన్నారు, నిండుగా ఉన్నారు. మన చర్చి నిండిపోయినట్టు అనిపిస్తున్నారు. మంచి ఒకసారి కట్టే సపోర్ట్ పడుతున్నాను. మీరు ఇలా కూర్చుంటాం ఎంత అందంగా ఉన్నారు తెలుసా మీరు. మీకు తెలియదు, మాకు ఇక్కడ ఎదుగుండా చూసిన మాకు తెలుసు. అందుకని మేము ఇక్కడ ఏదైనా చెప్పాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా సంతోషంగా చెప్పడానికి అవకాశం ఉంది. కానీ ఎక్కువరకు చెప్పి కూడా చెప్పబుద్ధి తీసేది. ఎందుకంటే దోహకుండా ఒకరు మొహం కనపడకుండా దోహకుంటాం, ఒక వెనకాల ఒకరు దోహకుంటాం, ఎదురు కుర్చీలో కూర్చుంటే వెనకాల కుర్చీ వెనకాల కూర్చుంటాం. ఇది చాలా అసహ్యంగా అనిపించింది నాకు. కానీ ఈరోజు మీ అందరికీ ప్రత్యేకంగా ఉన్నాం. చాలా సంతోషంగా దేవుని మనసులో పుష్టిగా ఆనందంగా పరలోకమేనాంతఃపురం చేరాలనేనా కాపతయం. పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా కాపతయం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, మన భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, మన భవ్య జీవితం మహోజ్వలం. మది నిన్ను దాటే మనోబలం, నీ మహిమ చూసి మధురక్షణం. మది నిన్ను దాటే మనోబలం, నీ మహిమ చూసి మధురక్షణం. విశ్వాస జీవితం అంతఃపురం చేరాలనేనా తాపత్రయం. పాపముని దురించే శక్తిని నాకివ్వు, పరుల
భక్తులను ప్రేమించే మనసే నాకివ్వు, పాపముని ఎదిరించే శక్తిని నాకివ్వు. మీ ఆకాశం కలుగు చేసిన సృష్టికర్తైన తండ్రి, నీ ఘనమైన యేసు నామం పేరట దేవా, నీవు మమ్మల్ని పరీక్షించినప్పుడు మేము పరీక్షలో ఓడిపోకూడదని, మేము గెలవాలని, గెలిచిన మా నాయన భక్తులను మా ముందుంచో, ఓడిపోయిన భక్తులను కూడా నాయన మా ముందుంచో. ఏ విధంగా వారు ఓడిపోయారో, ఏ విధంగా వారు గెలిచారో మేము గ్రహించి తండ్రి నీ సన్నిధానంలో నిలిచిండేవారుగా, నీ యందు భయభక్తులు కలిగి నువ్వు పరీక్షించిన ప్రతి పరీక్షకి నిలిచేవారుగా ఉండటానికి సహాయం చేయండి. ఈ లోకంలో నాయన మేము నీ కొరకు ప్రత్యేకంగా యోబు వలె నిలబట్టాలని సహాయం